వార్తలకి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం వెలుగు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బసీరమ్మ అధ్యక్షతన స్థానిక రంపచోడవరం సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ఐటీడీఏ వరకు డిమాండ్ల నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ట వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కె శాంతిరాజు మరియు వెలుగు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరగటి రామకృష్ణలు మాట్లాడుతూ పొదుపు సంఘాలలో సమర్థవంతంగా పనిచేస్తున్న బీఓఏలకు ఎన్ని నెలలు బకాయిలో జీతాలు చెల్లించుకుంటే వారి కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. అనేక సార్లు సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ ఐటీడీఏ వద్ద ఆందోళన చేసిన సమస్యలు పరిష్కారం చేయడంలో అధికారులు విఫలమవుతూ నిర్లక్ష్య ధోరణిలో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటినా నేటికి సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం చేయకపోగా రాజకీయ కక్ష సాధింపుగా వందల మంది వెలుగు యానిమేటర్స్ ఈ కూటమి ప్రభుత్వం తొలగించడం సరైన పద్ధతి కాదు అని ప్రశ్నించారు. ప్రమాద బీమా 10 లక్షలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ను రద్దు చేయాలి అని, ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న వెలుగు యానిమేటర్స్ వద్దకు ఐటీడీఏ ఏఓ మరియు వెలుగు ఏపీడీ వచ్చి 5 రోజులలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఓకి అందజేశారు. ఈలోగా సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 16వ తారీఖు నుండి మొత్తం వెలుగు యానిమేటర్స్ అందరూ విధులను నిలుపుదల చేసి పెద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెలుగు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు జి వరణ్, బసీరమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి చందు, నరసింహ, సుబ్బలక్ష్మి, మంగయ్యమ్మ, కృష్ణ, సత్యనారాయణ, భవానీ యానిమేటర్ తదితర 7 మండలాల 300 మంది వెలుగు యానిమేటర్స్ పాల్గొన్నారు. ఐక్యత, ఐక్యత, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు, రాజకీయ వేధింపులు ఆపాలి, రాజకీయ వేధింపులు అరికట్టాలి, అక్రమ తొలగింపులు, బీఓఏలపై అక్రమ తొలగింపులు, బీఓఏలపై అక్రమ తొలగింపులు. సిఐటియు, సిఐటియు, బీఓఏల ఐక్యత, బీఓఏల ఐక్యత, బీఓఏల ఐక్యత, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు. సిఐటియు, 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 యువల ఐక్యత, యువల ఐక్యత, యువల ఐక్యత, యువల ఐక్యత, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు, బకాయి వేతనాలు, రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు. ఇలా వచ్చేయండి. సాధిస్తూ పెడతామా, ఇది కన్సర్న్ వారికి మేము పంపుతాము. గవర్నమెంట్లో ఇష్యూ ఉంది కాబట్టి మాట్లాడి పీఓ గారి ద్వారా సాధ్యమైన త్వరగా షిఫ్ట్ అవ్వడానికి చేస్తాము.